హాయ్ అండి అందరికీ, నా పేరు సృజిత. మీరు చూస్తున్నారు సృజి షైనీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మార్నింగ్ గైస్, ఇప్పుడైతే టైమ్ 9:30 అవుతుంది. లేట్గానే లేచాను. నాకు 10కి షిఫ్ట్ అనమాట. సో 9:30కి లేచాను. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి, బ్రష్ చేయాలి. ఫస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాలని లేదు ఈరోజు. నిన్న ఏం జరిగిందంటే కొంచెం చిన్న స్మాల్ యాక్సిడెంట్ జరిగింది. చేతులు ఇలా వణికిపోయాయి అన్నమాట. అది ఫేస్ చేసేసరికి తర్వాత చెప్తాంలే కానీ. సో అందుకని నేను వెళ్ళట్లేదు ఈరోజు ఆఫీస్కి. పీజీ రూమ్లోనే వర్క్ చేస్తూ రిలాక్స్ అవుదామని ఫిక్స్ అయ్యాను. జెప్టో నాకు 125 రూపీస్ ఫ్రీ క్యాష్ బ్యాక్ ఇచ్చింది. సర్లే అని చెప్పి మోసంబీ ఆర్డర్ చేశాను. అండ్ అస్సలు ఇవి జ్యూస్ చేసుకున్న టేస్ట్ అయితే చాలా వర్స్ట్గా ఉన్నాయి. నాకు ఎందుకో ఫ్రూట్స్ బాగా రావనిపించింది జెప్టోలో. అండ్ వాల్నట్స్ అయితే నేను లాస్ట్ టైం జూడియోలో తీసుకున్నాను. ఇవి కూడా డే బై డే తింటానన్నమాట. అండ్ నెక్స్ట్ ఈరోజు మన పీజీలో పులిహోర. సో మార్నింగ్ రైస్ తినాలంటే చాలా కష్టం నాలాంటి వాళ్ళకి. బట్ ఏం చేద్దాం, పీజీలో ఉంటే తప్పదు మరి. ఆ రోజు ఈవినింగ్ అదే జెప్టోతో నేను కొంచెం జ్యూస్ చేసుకున్నాను. ఓకే టేస్ట్ అనేది. బట్ నేను రికమెండ్ చేయను జెప్టోలో ఫ్రూట్స్ అనేవి. ఆ రోజు చాలా ఆశగా కింద పీజీలో వెళ్తే మాకు సాంబార్ రైస్, ఇలా కర్డ్ రైస్, ఇలా ఎగ్ పెట్టారు అండ్ తిన్నాను. ఇదైతే నెక్స్ట్ డే అన్నమాట. సో నాకు పిజ్జా తినాలనిపించింది. అండ్ నేను నా రూమ్మేట్ ఇక్కడే దగ్గరలో డామినోస్కి వెళ్ళి పిజ్జా తినొచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ డే సాటర్డే. అండ్ నాకు రూమ్లో చాలా డిస్టర్బ్డ్గా ఉంది, ఎలోన్ ఫీల్ వస్తుందన్నమాట ఎక్కడికి వెళ్ళకపోతే. అందుకని నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను. సో ఫైనల్లీ ఇస్కాన్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అప్పటికి టైం నాకు తెలిసి 8:30 or 9 అయి ఉంటుంది. మార్నింగ్ చాలా బాగా అనిపించింది. అండ్ దట్ సండే కదా, క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. నేను 1 year తర్వాత మళ్ళీ ఇదే సెకండ్ టైం వెళ్ళడం. అండ్ నాకు ఫ్యూ డేస్ బ్యాక్ డ్రీమ్లో కృష్ణ వచ్చారు. సో అందుకని ఎలా అయినా ఈ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో పాటు అలా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను. సో ఇదైతే లాస్ట్ ఇయర్ నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. రీసెంట్గా ఏమన్నా ఇలా టెంపుల్కి సైడ్ ఒక వేలో ఓపెన్ చేసినట్టున్నారు. అండ్ ఇక్కడంతా చాలా బాగా కృష్ణుడి గురించి ఇలా లైక్ వాల్ పేపర్స్ ఏమంటారు, సో ఇలా పిక్చర్స్ అన్నీ డిస్ప్లే చేస్తున్నారనమాట. అండ్ టెంపుల్కి వెళ్తే మనకి అక్కడ పాజిటివ్ వైబ్సే ఉంటాయి. సో టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు వీడియో తీసానో లేదో గుర్తు రావట్లేదు. అండ్ ఇక్కడైతే మనకి తులాభారం కూడా ఉన్నింది. అండ్ కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యాము. అండ్ ఇక్కడ మనకైతే బుక్స్ కూడా దొరుకుతాయి, లైక్ భగవద్గీత, అన్నీ కృష్ణుడు రిలేటెడ్ స్టోరీ బుక్స్ అన్నీ మనకు అక్కడ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడైతే ఏదో ఒకటి గుర్తుగా కొనుక్కుందాం అనుకున్నాను. బట్ ఇక్కడ కొన్ని ప్రైజెస్ ఎక్కువగానే ఉన్నాయి. అండ్ బుక్స్ కూడా చూసాను చాలాసేపు. ఆల్రెడీ నా దగ్గర 2 బుక్స్ ఉన్నాయి, అవే పెండింగ్ ఉన్నాయి చదవడంలో. సో అందుకని తీసుకోలేదు. అండ్ ఇక్కడ మనకి డౌన్లో ఒక వేలో ప్రసాదం కూడా పెడతారు. సో వెళ్ళి తిన్నాము. అండ్ ఇక్కడ మనకి గోమాతలు కూడా ఉన్నాయి. సో టెంపుల్ అంతా చూసి గోమాతల్ని వదిలేస్తామా, అక్కడిక్కడ వెళ్ళి కాసేపు అలా టైం స్పెండ్ చేసాము. అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇస్కాన్ టెంపుల్ నుంచి మనకి చార్మినార్ వెళ్ళే వే కూడా చాలా దగ్గరే. సో జస్ట్ అరౌండ్ 10 minutes ఐ థింక్.
సో అలా చార్మినార్కి వెళ్ళి ఒక లుక్ వేసాం. అండ్ రిటర్న్లో ఐకియా కూడా విజిట్ చేశాను. మనకి ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి, లైక్ బెడ్రూమ్ రిలేటెడ్, కిచెన్ రిలేటెడ్ అండ్ ఎవ్రీథింగ్. సో నేనైతే ఇక్కడ ఒక కిచెన్ రిలేటెడ్ ఎలా ఉంటుందో టెంపరరీ రూమ్ మీకు ఈ వీడియోలో చిన్న క్లిప్ యాడ్ చేశాను. సో ఇక్కడ చాలా ఫన్నీగా అనిపించి అలా వీడియో తీశాను అనమాట. అండ్ ఇక్కడైతే ప్రైజెస్ కొంచెం హెవీగానే ఉంటాయి బై ద వే. అండ్ నెక్స్ట్ ఆన్ ద సేమ్ డే మా కజిన్ నేను మీట్ అయ్యాము. సో నాకు ఫ్లయింగ్ టాటాయిస్లో చాలా రీజనబుల్ అండ్ టేస్టీ ఫుడ్ అనిపించి ఆల్రెడీ జొమాటోలో ప్రీ బుక్గా సీట్ బుక్ చేసి 30% ఆఫ్లో ఫ్లై టాటాయిస్కి లంచ్కి అనేది వెళ్ళాము. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ టైం లెవెలప్ దగ్గరికి వెళ్ళాను. నాకు ఇక్కడైతే ఈ ఎన్విరాన్మెంట్ చాలా బాగా నచ్చింది. అండ్ తక్కువ ప్లేస్లో ఇలా కలర్ఫుల్గా మనకి ఇక్కడ వీళ్ళు డిజైన్ చేసి ఇలా స్టాల్స్ అన్నీ పెట్టున్నారు. సో నాకు ఇక్కడ ఇవన్నీ చూసి ఫ్యూచర్లో బిజినెస్ ఐడియాస్ గురించి కూడా ఒక ఐడియా వచ్చిందనమాట. యా, ఇట్స్ వాజ్ ఎ వెరీ నైస్ టైం. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజి షైనీ టాక్స్. సో ప్రీవియస్ వీడియోస్ అన్నిటికీ ఇది కంటిన్యూ వ్లాగ్. అది ఎప్పుడో 3 days ముందు తీసినవి అండ్ ఇది ఈరోజు తీస్తున్నది. అండ్ ఈరోజు మనకి డేట్ వచ్చేసి December 16 అండ్ యా, ఫెస్టివల్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, పండగ రోజులు అంటే మనకి ఎన్ని నెగిటివ్ వైబ్స్ అన్నీ వింటూ ఉంటాము, న్యూస్ చూస్తూ ఉంటాము అండ్ జరుగుతూ ఉండొచ్చు కూడా. అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఎప్పుడు పడంది ర్యాపిడో బైక్ నుంచి పడిపోయాను అనమాట. పక్కన పిక్ అటాచ్ చేస్తాను, అందుకని 4 days ఆఫీస్కి వెళ్ళలేదు. విత్ స్లిప్పర్స్ నాకు నడక రావట్లేదు అనమాట. ఆ దెబ్బ అనేది ప్రెషర్ తగులుతుంది స్లిప్పర్. సో యా నో ఓకే, కొంచెం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళకపోతే మెసేజెస్ వస్తాయి, మెయిల్స్ వస్తాయి, మళ్ళీ ఐ నీడ్ టు గో టు ఆఫీస్. యా, ఇంకోటి ఏంటి అంటే బాగా దిష్టి తగిలినట్టుంది. రూమ్లో ఇద్దరమే ఉంటున్నామని చెప్పి 3 days ఇంకో 2 యాడ్ అయ్యారనమాట. ఫుల్ క్లమ్జీ అయిపోయింది రూమ్ అండ్ చాలా ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేసింది. బికాజ్ ఏంటంటే నాకు కొంచెం ఓసిడి. సో నేను నా వర్క్ చాలా నీట్గా ఉంటాను అండ్ నా పక్కన ఉన్న వాళ్ళ నుంచి కూడా నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ అది డిస్టర్బెన్స్ అవుతే నా మైండ్ డిస్టర్బెన్స్ అవుద్ది. సో అందుకని నేను టెంపుల్కి వెళ్ళాను రూమ్లో ఉండకుండా. అండ్ మా కజిన్ వస్తే కేవ్స్కి కూడా వెళ్ళాను. సో యా, ఈ వీడియో ఎలా కంటిన్యూ అవుతుందో తెలీదు, ఎలా ఎడిట్ చేస్తానో తెలీదు, పోస్ట్ చేస్తానో లేదో కూడా తెలీదు. బట్ మన ఛానల్ అనలిటిక్స్ అన్ని డౌన్ మార్క్ నుంచి గ్రీన్కి వచ్చేసాయి అనమాట. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ దట్. బికాజ్ ఓన్లీ 3 వీడియోసే నేను అప్లోడ్ చేసింది, కానీ అన్నీ గ్రీన్ మార్క్ వచ్చి యాక్టివ్ అయ్యాయి. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. ఓకేనా? సో ఈ వీడియో కంటిన్యూ చేద్దాం, ఎంతవరకు వస్తుందో. అమ్మో ఎక్కువసేపు మాట్లాడేసా. సో ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నాం. ఈ వీడియో మళ్ళీ ఎక్కడ కంటిన్యూ చేస్తానో చూద్దాం. ఇక్కడైతే చాలా డిస్టర్బెన్స్ ఉంది అవుట్ సైడ్. బాయ్, సీ యూ. అండ్ ఆఫీస్ రిటర్న్లో వెంట్ టు జూడియో. ఇక్కడైతే మనకి షాపింగ్ ఏమో కానీ క్యూ లైన్ ఎక్కువగా ఉంది, దట్ టు ఇన్ వీక్ డే. సో ఇక్కడైతే అరౌండ్ 40 minutes క్యూ లైన్లో వెయిట్ చేశాను. టైం అంతా నాకు ఈవినింగ్ వేస్ట్ అయిందనమాట. అండ్ మనం పర్చేస్ చేసింది అయితే ఇవి. డిన్నర్ అయిన తర్వాత అలా టైంని విత్ స్వీట్ కార్న్ అండ్ మూవీ. సో ఇలా గడిచిపోయాయి నా డేస్ అనేవి. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. Hope you all like it and bye. Take care all.